అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి చెందింది. షికాగోలో ట్రక్ ఢీకొట్టడంతో ఘటనా ప్రదేశంలోని ఆమె తుది శ్వాస విడిచింది. హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లింది శ్రీజా వర్మ. మరి ముఖ్యంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా ట్రక్ ఢీకొట్టింది. 20 రోజుల క్రితమే అమెరికాకు వెళ్ళింది శ్రీజ. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మలో ఉంటోంది శ్రీజ కుటుంబం. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితమే హైదరాబాద్ విడిచి అమెరికాకు వెళ్ళింది ఉన్నత చదువుల కోసం. ఇప్పుడు శ్రీజ మృతితో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎందుకంటే 20 రోజుల క్రితం తమ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఆ తర్వాత అక్కడ అమెరికాకు వెళ్ళింది. హైయర్ స్టడీస్ చదువుకున్న తర్వాత ఉన్నత స్థానంలో నిల్చుంటుంది, ఉద్యోగం సంపాదించుకుంటుంది, మంచి స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత తనకి భవిష్యత్ అంతా ఇంకా బంగారమయం అని చెప్పి కలలు కంది ఆ కుటుంబం. అమ్మాయి కూడా అంతే, అమెరికాకు వెళ్ళిపోతున్నాను, ఇంకే ఉంది, ఒక మంచి ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత తిరిగి మళ్ళీ భారతదేశానికి రావడము, లేకపోతే అక్కడే స్థిరపడ్డము, లేకపోతే ఒక మంచి స్థానంలో స్థిరపడతాను అని ఒక నమ్మకంతో వెళ్ళింది. కానీ మృత్యువు ట్రక్ రూపంలో ఆమెను ఢీకొట్టి ఆమె కుటుంబం నుంచి దూరం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. శ్రీజ ఇక లేదు అనే మరణ వార్త ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఒక్కసారి 20 రోజుల క్రితమే అక్కడికి వెళ్ళిందంటే అర్థం చేసుకోండి ఆ కుటుంబానికి ఎంత బాధ ఉండిపోతుందనేది, ఆ కుటుంబాల్లో ఎంత శోకాన్ని నింపుతుందనేది. మన కళ్ళ ముందే పెరిగిన అమ్మాయి, మన కళ్ళ ముందే ఆడుకున్న అమ్మాయి, మన చేతుల మీదే పెరిగిన అమ్మాయి చదువు కోసం అక్కడికి వెళ్ళింది. కానీ అంతలోనే అనంత విశ్వంలో కలిసిపోయింది. ఎందుకంటే ట్రక్ రూపంలో ఆమె మృత్యువు ట్రక్ రూపంలో ఆమెను వెంటాడింది. ట్రక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఘటనా ప్రదేశంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అనుకుంటూ ఉంటాం కదా, అమెరికా అది చాలా డెవలప్మెంట్ కంట్రీ అని చెప్పి. 2023 లెక్కల ప్రకారం మోటార్ వెహికల్ క్రాషెస్లో ఏకంగా 44,000 పైచిలకు మంది మరణించారు. ఇది అమెరికా అంటే ఒకసారి చూస్తున్నారా? ఏదో అని చెప్పి ఊహించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ పరిస్థితులు తెలుసుకోండి, అక్కడ వ్యక్తుల గురించి తెలుసుకోండి. అఫ్కోర్స్ ఎవరు కొట్టిపారాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఏదో బాగుపడదాం అనుకుంటే ఎంతోమంది అక్కడ ఇబ్బంది పడుతున్న వాతావరణం. ప్రస్తుతం శ్రీజ కూడా అలాగే అనుకుంది, అక్కడికి వెళ్ళాను, ఇంకేముంది, ఎన్ని కలలు కనుంటుంది. ఒక్కసారి ఆ ఆఖరి శ్వాస వెళ్లే ముందు ఆ కుటుంబాన్ని తలుచుకుని ఎంత రోధించి ఉంటుంది. ఓ పక్క తనకు జరిగిన గాయాలు, కదల్లేని పరిస్థితి, ఆ క్షణంలోని మొత్తం కుటుంబం అంతా గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ బాధ లాంటిది. ఒక చిన్న గాయం అయితేనే తట్టుకోలేదు ఆ కుటుంబం. అలాంటిది ఈరోజు ఇక శ్రీజ లేదు అనే మరణ వార్త ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అక్కడున్న ఆమె ఫ్రెండ్స్, శ్రీజ స్నేహితులు ఈ కుటుంబానికి తన మరణ వార్తను వినిపించారు. ఒక్కసారి వాళ్ళన్న ఆ మాటని ఒక్కసారి చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద రిసీవింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం, ఆ కాల్ కాన్వర్సేషన్. నేను చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. సరే. ఇప్పుడు అపాక్సీ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తున్నారు, మొత్తం ఫుల్ స్కాన్ చేసి ఇస్తారు ఎలా చనిపోయింది, దేని వల్ల చనిపోయింది అనేసి. అసలు కాదు, బయట మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ ఇంజరీస్ ఏం లేవంట కదా, ఓన్లీ అది నెత్తికే తగిలిందంట కదా డైరెక్ట్. అది వాళ్ళు చెప్పలేకపోతున్నారన్న, తలకు తాకిందో లేకపోతే బ్యాక్ బోన్ కి తాకిందో. ఓకే, ఇక్కడ కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంట కదా. అదే హార్ట్ ఆగిపోయిందంట పంపింగ్. వాళ్ళు అక్కడ వరకు ట్రై చేద్దామని కానీ అక్కడ అయిపోయిందంట. ఏం గుద్దిందో ఏం తెలీదా బ్రో? అంటే చూసిన వాళ్ళు ట్రక్ గుద్దింది అంటున్నారు. ఒకతే ఉందా? బిన్ను ఒకతే ఉందా? డీసీఎం టైప్
కార్లో ఒకటే ఉందా? లేదు, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు కలిసి తినడానికి వెళ్ళారు. ఆమె రాలేదేమో అక్కడికి కార్ దగ్గరికి. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆయన ఓకే అరే నడుచుకుంటే రోడ్ క్రాస్ చేస్తే అయిందేమో. సరే ఒకసారి నా నంబర్కి పింగ్ చేయవా, మెసేజ్ చేయవా, నేను టచ్లో ఉంటా. ఓకే, ఈ నెంబర్ నేను చేస్తాను మీకు. ఈ నెంబర్ నీకు ఈ నంబర్కి మెసేజ్ పెడతావు. నా నెంబర్ నాకు పంపిస్తాను. సరే అప్లాడ్ రైట్. అది ఆ కుటుంబం ఆ ఘటనకు సంబంధించి తీవ్రంగా రోధిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, శ్రీజ మృతదేహాన్ని ఎప్పుడు ఇటు హైదరాబాద్కి తీసుకురాబోతున్నారు, ఈ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం శ్రీజ కుటుంబం ఏమంటోంది, ఆమె మృతదేహాన్ని ఎప్పుడు హైదరాబాద్కి తీసుకురాబోతున్నారు? ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో ఉన్న చదువుకొని ఉన్న ఒక మహిళ ప్రస్తుతము అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో కూడా చికాగో వద్ద ఒక ట్రంక్ గుద్దడము, తను డిన్నర్ కని చెప్పి రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో కూడా చికాగోలో ఒక ట్రక్ గుద్దడంతో శ్రీజ వర్మ అన్న మహిళ స్టూడెంట్ చనిపోవడం జరిగింది. జస్ట్ 20 days బ్యాకే తను హైదరాబాద్ నుంచి చికాగో వెళ్ళడం జరిగింది. ఒకవైపు హైయర్ స్టడీస్ కోసం అంటూ కూడా కుటుంబం పంపించడం, అదే కాకుండా గండిమైసంలో ఉన్న మేడ్చల్ వద్ద కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జరిగిపోయిందంటూ కూడా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. స్పాట్ లో తను మరణించడం, ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యులకి ఫోన్ కాల్ చేసి పోలీసులు మరి డాక్టర్స్ వెల్లడించడం, కుటుంబం కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కలలు కానీ ఇంజనీరింగ్ చేసి మరి కూడా తను 20 days బ్యాకే అబ్రాడ్ కి వెళ్ళింది. హైయర్ స్టడీస్ కోసం ఒక మంచి ఉద్యోగం చేయాలని ఒక కళలతో తను వెళ్ళడం జరిగింది. కానీ ఈ క్రమంలోనే ఇట్లా హఠాత్తుగా తను చనిపోవడం అనేది మా కుటుంబంలో కూడా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా కుటుంబం చెప్తున్న పరిస్థితి. అదే కాకుండా తన బాడీ కూడా ఇండియన్ ఎంబసీతో మాట్లాడి అక్కడ ఉన్న అధికారులతో పోలీసులతో మాట్లాడి కూడా హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే రూమ్మేట్స్ చెప్తున్న పరిస్థితి. రైట్ రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అమెరికాలో జరిగిన ఆ ఘోర ప్రమాదంలో తెలుగు విద్యార్థిని, హైదరాబాద్ విద్యార్థిని మృతి చెందింది. షికాగోలో ట్రక్ ఢీకొట్టడంతో ఘటనా ప్రదేశంలోని మరణించింది శ్రీజ. హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్ళిన 20 రోజుల్లోనే ఆమె మరణించడం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా ట్రక్ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. 20 రోజుల క్రితమే అమెరికాకు వెళ్ళింది శ్రీజ. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మలో ఉంటోంది శ్రీజ కుటుంబం. శ్రీజ మృతితో కుటుంబం ఇటు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.